హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చూపిస్తున్న డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలన్నది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది డ్రెస్ డిజైనింగ్ కోసం తీసుకొచ్చిన శారీ అండి. దీనిలో అనేది బ్లౌజ్ పీస్ వచ్చేసి రెడ్ వచ్చింది అండ్ ఈ శారీ వచ్చేసి 2 కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. సో నేను ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఫుల్ ట్యూటోరియల్ చూపిస్తాను. కింద బాటమ్ పార్ట్ కోసం నేను లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చులతో కలిపి. ఇది అనేది బ్లౌజ్ పార్ట్, ఇది వచ్చేసి బాడీ పార్ట్కి యాడ్ చేస్తాను. ఇప్పుడు యోక్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం నేను ఫస్ట్గా ఫ్యాబ్రిక్ని లైనింగ్ పార్ట్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకున్నాను. పైనుంచి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకున్నాను. అండ్ టోటల్ యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. 1 ఇంచ్ ఖర్చుల కోసం కలిపి 15 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అందులో 2.5 ఇంచెస్ అనేది నెక్ విడ్త్ తీసుకుంటున్నాను, మిగతాది షోల్డర్ తీసుకుంటున్నాను. అండ్ ఆర్మ్ డౌన్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ డౌన్కి స్లోప్ ఇస్తున్నాను షోల్డర్ వైపు. అండ్ ఇలా స్కేల్ యూస్ చేసి నేను లైన్ అనేది డ్రా చేస్తున్నాను. అండ్ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో నెక్ లెంత్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర నేను 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు నేను కర్వ్ స్కేల్ యూస్ చేసి ఇలా డ్రా చేస్తున్నాను. అండ్ చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ అండ్ వేస్ట్ దగ్గర వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ 1 ఇంచ్ వచ్చేసి వేస్ట్ దగ్గర నేను టక్స్ కోసం మార్క్ చేస్తున్నాను. అండ్ 2 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం తీసుకుంటున్నాను. సో ఇలా నేను కర్వ్ స్కేల్ యూస్ చేసి నేను నెక్ అండ్ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇలా డ్రా చేస్తున్నాను. సో చెప్పాను కదా, పైన 1/2 ఇంచ్ షోల్డర్ వైపు తీసుకున్న డౌన్ చేశానని అక్కడ ఇలా స్లోప్ అనేది డ్రా చేస్తున్నాను. సో నేను చెక్ చేసుకుంటున్నాను చెస్ట్ అనేది నాకు 9 ఇంచెస్ వచ్చిందా లేదా అని. రాలేదు. సో అందుకే ఏంటంటే 6 ఇంచెస్ తీసుకున్నాను కదా ఆర్మ్ డౌన్, దానికి ఒక 1/2 ఇంచ్ కిందకి డ్రా చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ 1 ఇంచ్ తీసుకొని కర్వ్ స్కేల్ యూస్ చేసి డ్రా చేశాను. ఇప్పుడు నాకు కరెక్ట్గా 9 ఇంచెస్ అనేవి వచ్చింది చెస్ట్. సో ఇలాగ మనం ఏంటంటే చెస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ ఆర్మ్ డౌన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కూడా నేను ఇలా అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. నెక్ పార్ట్ అనేది నేను కట్ చేయట్లేదు, ఓన్లీ సైడ్ పక్క పార్ట్ అనేది నేను కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్ నెక్ డ్రా చేస్తున్నాను. దీనికోసం నెక్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ నెక్ లాగా బ్యాక్ నెక్ కూడా మనం కర్వ్ స్కేల్ యూస్ చేసి రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాము. సో ఏంటంటే మనం కర్వ్ స్కేల్ అనేది యూస్ చేసినట్టయితే మనకి షేప్ అనేది రౌండ్గా వస్తుంది. సో అందుకే కర్వ్ స్కేల్ యూస్ చేసి ఎప్పుడైనా రౌండ్ షేప్ అనేది ఇలా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు నెక్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను లైనింగ్ పార్ట్ అండ్ మెయిన్ పార్ట్ అనేది అటాచ్ చేశాను. అది నేను చూపించలేదండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో వచ్చేసి జిప్పు పెడదాం అనుకుంటున్నాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసి ఎక్కడైతే హాఫ్ వచ్చిందో అక్కడ ఒక కట్ ఇస్తున్నాను. కట్ ఇచ్చి ఆ ప్లేస్లో నేను క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకొని ఇప్పుడు హుక్స్లు పట్టి కాజా పట్టి మనం ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను.
సో స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను షోల్డర్స్ అనేవి వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేస్తున్నాను. సో షోల్డర్స్ కూడా అటాచ్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు షోల్డర్స్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత నేను జిప్ అనేది ఇలాగా అటాచ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ చూపిస్తానండి. దీనికోసం లెంత్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ కింద పైనుంచి డౌన్కి నేను 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఫోల్డర్ సైడ్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలాగ కర్వ్ అనేది నేను హ్యాండ్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్ పార్ట్ అనేది మెయిన్ పార్ట్కి అటాచ్ చేసేస్తున్నాను. రైట్ సైడ్ రాంగ్ సైడ్ ప్లేస్ చేసుకొని సో కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా పార్ట్ అంతా. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ అనేవి నేను షోల్డర్స్కి జాయిన్ చేస్తున్నాను. సో నేను 2 హ్యాండ్స్ అనేవి నేను అటాచ్ చేస్తానండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇలా యోక్ పార్ట్ అయితే రెడీ అయింది. సో ఇప్పుడు నేను బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. నేను ఫస్ట్లో చూపించాను కదా నేను 36 ఇంచెస్ అనేది బాటమ్ పార్ట్ తీసుకున్నానని. అండ్ వీటితో వచ్చేసి నేను టోటల్ కలిపి 3 మీటర్స్ తీసుకున్నాను. ఆ 3 మీటర్స్ని 1.5 మీటర్ ఫ్రంట్ 1.5 మీటర్ బ్యాక్కి కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనకి ఎంత వేస్ట్ సైజ్ ఉంటుందో అంతకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి అండి. సో ఇలాగే ఫ్రిల్స్ అనేవి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు నాకు బాటమ్ పార్ట్ కూడా అటాచ్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు నేను జిప్ అనేది యాడ్ చేస్తున్నాను. ముందుగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా హుక్స్లు పట్టి కాజల్ పట్టి లాగా, దాన్ని ఏంటంటే జిప్ అనేది కిందన పెట్టి అతన్ని పైన పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసేసుకోవడమే. అంతేనండి, జిప్ కూడా మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు అయిపోయింది మొత్తం జిప్ అండ్ బాటమ్ పార్ట్. సో ఇప్పుడు నేను ఏంటంటే మనకి సైడ్ జాయింట్ మెజర్మెంట్స్ ఎంత అయితే ఉంటుందో అంతకు మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రాక్ అనేది సైడ్ జాయింట్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, మనం ఈజీగా ఏంటంటే ఈ ఫ్రాక్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఈ వీడియో అర్థమైందే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థమవకపోతే ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. మీకు ఇలాంటి డిజైన్స్ అండ్ ఇంకా మోడల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.